వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీఆర్ ప్రస్తావనతో తెలుగు వారిని ఆకట్టుకునే ప్రయత్నం. జగన్ కేబినెట్ మంత్రులపై తీవ్ర విమర్శలు. రెండోసారి విజయమే లక్ష్యంగా జగన్ కార్యాచరణ. మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్న సీఎం. ఎన్నికల ప్రచార స్టిక్కర్లను ఇంటింటికి అంటించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గడప గడపకు లావణ్యను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్య. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఆదివారం నాడు నిర్వహించిన ప్రజాగళం సభలో ఎన్నడూ చూడని పరిస్థితులు కనిపించాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. నిన్నటి సభకు ఖాళీ పాసులు జారీ చేశారని, ఇలా చేయడం మొదటిసారి చూస్తున్నారని చెప్పారు. పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన ప్రజాగళం సభలో పోలీస్ శాఖ నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా దర్శనమిచ్చిందని విమర్శించారు. నిన్నటి సభలో పోలీసులు విఫలమయ్యారనటంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కొన్ని అంశాలను జనసేన నేతలు పోలీసులు దృష్టికి తీసుకువెళ్లినా పోలీసులు ఊహించని విధంగా ప్రవర్తించారని అన్నారు. కాగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి హాజరైన సభకు ఖాళీ పాసులు జారీ చేశారని, ఆ పాసులు ఎవరి పేరు మీద జారీ అయ్యాయో ఆ వివరాలు లేవని, వాటిపై ఫోటోలు కూడా లేవని నాదెండ్ల వెల్లడించారు. ఇలా జరగడం మొదటిసారిగా చూస్తున్నానని తెలిపారు. ఇట్స్ ఓన్లీ అబౌట్ మెజారిటీ తప్ప గెలుపు ఎవరనేది ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ కూటమికే ఈ గెలుపు అనేది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేని వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే, ఇది కేవలం పోలీసుల వైఫల్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ మెజర్స్ పైన, మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడున్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను, ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు. పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు సాయంత్రం 4 ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పు. ఇది సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యాం. అనేక సందర్భాల్లో అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత దూరం ప్రయాణం చేయగలిగామంటే దీని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆప్యాయంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గడప గడపకు మరుగుడు లావణ్యను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు ఆర్కే. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా లావణ్యను ప్రజలు గెలిపించుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని స్వయంగా ప్రచార స్టిక్కర్స్ ను ఎమ్మెల్యే ఆర్కే ఇంటింటికి అంటిస్తున్నారు. మంగళగిరిలోని 14వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ పోటీ చేసిన స్థానాల్లో చేనేత వర్గానికి సంబంధించి ఎక్కువగా ఉన్న బీసీలకు టికెట్ ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. జగన్ నిర్ణయానికి కట్టుబడి విద్యావంతురాలైన బీసీకి చెందిన వ్యక్తి మంగళగిరిలో మరుగుడు లావణ్యను ఎంపిక చేసినందుకు అభినందనలు తెలియచేయాలని ఎమ్మెల్యే ఆర్కే కొనియాడారు. 3-4 రోజులుగా కూడా పంచుమర్తి అనురాధ గారు సోదరి స్థానికంగా ఉన్నటువంటి ప్రచారం చేస్తూ ఆమె మాట్లాడుతూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మా సోదరి గారైనటువంటి పంచుమర్తి అనురాధ గారికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, అమ్మ మీరు మొన్న ఈ మధ్య జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, లేదంటే ఆ వీడియో మేము చూపిస్తాము. మీరు ఆ రోజున అన్నటువంటి మాట కేటీఆర్ గారి గురించి, అయ్యా సిరిసిల్ల నుంచి కేటీఆర్ గారు మీరు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, కానీ సిరిసిల్లాలో అత్యధికంగా చేనేత సామాజిక వర్గం వాళ్ళు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళకి సీట్ ఇవ్వకుండా మీరు ఎలా పోటీ చేస్తారు, ఇలాంటి నిర్ణయం తీసుకొని పోటీ చేసే మీరేం నాయకులు, మీదేం పార్టీ అని చెప్పి అడిగారమ్మా. చాలా మంచి ప్రశ్న వేశారు. కాకపోతే దాన్ని ఇక్కడ కూడా ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. బీసీలకి రాజ్యాధికార దిశగా తీసుకువెళ్ళాలి అని చెప్పి బీసీ సామాజిక వర్గం, అందులో మరి ముఖ్యంగా చేనేత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడుస్తూ, అదేవిధంగా మీ మనోభావాల ప్రకారం మీరు చెప్పినటువంటి తెలంగాణలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి అనుగుణంగానే ఇవాళ మరి విద్యాధికురాలైనటువంటి మురుగుడు లావణ్య గారికి, అందులో బీసీ చేనేత సామాజిక వర్గం చెందిన వారికి సీట్ ఇస్తే దయచేసి మీరు దీన్ని హర్షించండి, సమర్థించండి, అంతేగాని అగ్రకులాల పెత్తనాలకి మీరు ఒత్తాసు పలకకండి అని చెప్పి దయచేసి మా సోదరైనటువంటి పంచుమర్తి అనురాధ గారిని నేను అభ్యర్థిస్తా ఉన్నా. అనంతరం మురుగుడు లావణ్య మాట్లాడుతూ మంగళగిరిలో చేసిన అభివృద్ధికి అనుగుణంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని తెలియజేయడం అభినందనీయమని ఆమె తెలియజేశారు. చాలా ఆప్యాయంగా పలకరించారు. అందరూ వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా వాళ్ళ చాలా ఆప్యాయంగా పలకరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు కానివ్వండి, అభివృద్ధి జరిగింది కదా, గౌతమ్ బుద్ధ రోడ్డు నిర్మాణం కానివ్వండి, అలాగే చేనేత భవన్ కానివ్వండి, ఇట్లా ఇంకా అభివృద్ధి జరిగింది. అవన్నీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరూ మద్దతు ఇచ్చి మాతో పాటు తరంలో ముందుకు సాగుతున్నారు. చాలా స్వర్ణకారులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వమేనని ఏపీ రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ విమర్శించారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వర్ణకారులందరూ ఏకతాటిపై ఉండి మంగళగిరిలో నారా లోకేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం స్వర్ణకారులను మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన హామీ నేటికి అమలు చేయలేదని విమర్శించారు. 4 సంవత్సరాల 10 మాసాలు పూర్తి అయిన స్వర్ణకారులకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, హైడ్రామా చేసి రిలే నిరాహార దీక్షలను విరమింపజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన స్థానిక స్వర్ణకార సంక్షేమ సంఘం నాయకులు వైసీపీ పార్టీ నాయకులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులతో ఒక సర్కిల్ కాపీని తీసుకువచ్చి జీవో వచ్చిందని, స్వర్ణకారులను మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. 6 రోజులుగా దీక్ష చేపడుతున్న హైడ్రామా ఎట్లా అంటే, అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి స్వర్ణకార కార్పొరేషన్ కావాలని చెప్పేసి 4 రోజుల్లో 3 రోజుల్లో ముగిస్తుండగా ఇది ప్రభుత్వమే ముగిసిపోతుంది. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక హైడ్రామా సృష్టించి స్వర్ణకారుల ఓట్లు దండుకోవడం కోసం స్వర్ణకారులను మభ్యపెట్టి ఈ ప్రాంతంలో ఉన్న బీసీ అనే ఒక పేరు చెప్పుకున్న బీసీ నాయకులు, అదేవిధంగా ఇక్కడున్న రాజకీయ పార్టీ నాయకులు, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు మంగళగిరిలో వేస్తున్న పెద్ద హైడ్రామా మీకు గమనించే ఉంటారు. మిత్రులారా గమనించండి, దాదాపు 4 సంవత్సరాలు 10 నెలలుగా గుర్తుకు రాని స్వర్ణకార కార్పొరేషను ఇవాళ ఓట్లు మళ్లించుకోవడం కోసం, ఎందుకంటే ఇక్కడున్న మంగళగిరిలో దాదాపు 15,000 మంది స్వర్ణకారులు ఉన్నారు. ఆ స్వర్ణకార కుటుంబాలు ఏదైతే కానీ 35 నుండి 40 వేల కుటుంబాలు ఇవాళ ఓటర్సు ఈ వృత్తిలో జీవనం సాగిస్తున్నారు. దీన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉన్నారు, వీళ్ళంతా తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నారని ఒక ఆలోచనతో ఇక్కడున్న రాజకీయ పార్టీకి సంబంధించిన అదే పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కొత్త ఎత్తుగడ ఒకటేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని, అదే మా గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం నాయకుడిని కూర్చోబెట్టి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి స్వర్ణకారుల్లో ఒక విభేదాలు సృష్టించి ఏదో విధంగా ఈ ఓట్లు దండుకోవడం కోసం ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, అదేవిధంగా గత నిన్నటితో అయిపోయిన ఎమ్మెల్యే గారు కానీ, వీళ్ళందరూ కలిసి ఒక కలిసికట్టుగా ఒక ప్రణాళికతో ఇవాళ
స్వర్ణకారులను మభ్యపెట్టి మాయ చేయడం కోసం ఒక ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఇది సైకో పాలన. ఈ సైకోని పోగొట్టడం కోసం మన స్వర్ణకారులు కూడా గట్టిగా ప్రయత్నం చేయాలా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులంతా ఆలోచించేయండి. ఎందుకంటే మన జేహోబీసీ సభలో సాక్షాత్తు నారా లోకేష్ గారు, కాబోయే మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా మన కాబోయే సీఎం గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జేహోబీసీ సభలో మేము అధికారంలోకి రాగానే తక్షణం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా ఆర్టికల్ 270 జీవోలో ఉన్న స్వర్ణకారులని అర్ధరైతులు కూడా అరెస్టులు, దొంగ బంగారం కేసులుగా ఇబ్బంది పెడుతుంటే వాటి మీద ఒక జీవో మేము సవరణ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో స్వర్ణకారులు 15,000 మంది ఉన్నా కానీ ఇటువంటి మోసగాళ్ళ మధ్యన మేము గతంలో కూడా మమ్మల్ని అనేక విధాలుగా మోసం చేశారు. స్వర్ణకారుల కోసం మేము ఇక్కడ పెద్ద భవనం కట్టిస్తున్నాము, 18 కోట్లు సీఎం గారు శాంక్షన్ చేశారని చెప్పి కూడా మా స్వర్ణకారుల్ని మభ్యపెట్టి మాయ చేయడం కూడా జరిగింది. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల ప్రత్యేక అధికారి గుంటూరు అదనపు కలెక్టర్ రాజకుమారి అధికారులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన నియమాలను వివరించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల బల్లలు, ఫ్లెక్సీలు, సైన్ బోర్డు లాంటి వాటికి సంబంధించిన పలు అంశాలను రాజకీయ పార్టీలు తెలియజేశారు. దీంతో టీడీపీ పార్టీకి చెందిన నేతలు పలు అంశాలను ఎన్నికల అధికారి రాజకుమారి దృష్టికి తీసుకుని వెళ్లగా వాటిపై విచారణ చేస్తామని తెలిపారు. ఇకపై ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు తెలియజేశారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారికి చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అధికారుల అలసత్వం సహించబోమని కూడా వారు స్పష్టం చేశారు. జాగ్రత్తగా అందరూ ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరగాలి. మీ అందరూ సహాయ సహకారాలతో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తరువాత నామినేషన్కి సంబంధించి చాలా డీటెయిల్స్ ఉంటాయి. అది ఇప్పుడు నేను బయట ఫ్లెక్స్ అది రెడీ పెడుతున్నా. నెక్స్ట్ మీటింగ్లో ఈవెన్ 10 days ముందే నామినేషన్స్ 18 నుంచి మొదలవుతాయి కాబట్టి చాలా తొందరగానే లాట్ ఆఫ్ మీరు ఫైల్ చేయాల్సింది. నామినేషన్ పత్రంతో పాటు చాలా వివరాలు ఫైల్ చేసి ఉంటుంది. అది నేను ఒక 10-15 days ముందుగానే మీరందరూ ప్రిపేర్ అవ్వడానికి నేను రెడీ చేస్తాను. సో ఇప్పుడు నా ఫైనల్ రిక్వెస్ట్ నా వైపు నుంచి ఏంటంటే 24 hours రిమూవ్ చేశాను. 48 hours పబ్లిక్ ప్రాపర్టీకి మాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు క్లియర్ by 3 PM. 48 hours 3 PM అయిపోయింది. ఇంకా మన నియోజకవర్గంలో మిగిలిపోయి ప్రైవేట్ ప్రాపర్టీస్ పైన ఫ్లాగ్స్ ఉన్నాయి, గ్లో సైన్ బోర్డ్స్ ఉన్నాయి, షాపుల మీద ఉన్నాయి, గ్లో సైన్ బోర్డ్స్ ఉన్నాయి, ప్రైవేట్ బెంచెస్ ఉన్నాయి, ప్రతి ఊర్లో ప్రతి వీధిలో బెంచెస్ ఉన్నాయి. తర్వాత పుష్ కార్డ్స్, స్ట్రీట్ వెండర్స్ దగ్గర పుష్ కార్డ్స్ ఉన్నాయి. మేము మ్యాక్సిమం మన నియోజకవర్గంలో ఈ 4 అబ్జర్వ్ చేశాం. మేము రిక్వెస్ట్ చేశాము, మాకుండే క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలో వాళ్ళ అనుమతితో పెట్టుకున్నా కూడా అలా పెట్టుకోవడం వల్ల పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, లేదు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది అన్నప్పుడు రిమూవ్ చేయమని మాకు క్లియర్గా గైడ్లైన్ ఉంది. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, అన్ని బల్లలు అన్ని రోడ్డు మార్జిన్లోనే ఉన్నాయి. అన్ని బల్లలకి పెయింటింగ్స్ వేయడం చాలా ఎక్స్పెండిచర్ ఇంకా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీని మార్గం ఏంటి? మీ అంతటా మీరు దాన్ని తిరిగేస్తారా, లేదు ప్రజలు కూర్చోవడానికి పెడుతున్నాం కాబట్టి ప్రాపర్గా నేమ్ వరకు కవర్ చేస్తారా ఏంటి అన్నది త్వరగా మీరు డెసిషన్ తీసుకొని సహకరించాల్సిందే. కానీ అలా ఏ బెంచ్ పైన ఏ పార్టీ నేమ్ కానీ ఏ వ్యక్తి పేరు కానీ కనపడడానికి వీలు లేదు. అది క్లియర్ వైలేషన్. మా వాళ్ళకి మేము చెప్పాము పెయింటింగ్ వేయమని, లేదు అంటే కవర్ చేయమని. బట్ ఈరోజు నేను పొలిటికల్ పార్టీస్ మీటింగ్ ఉంది కాబట్టి నేను అందరికీ అపీల్ చేస్తూ ఉన్నా, డెసిషన్ తీసుకోండి. మ్యాక్సిమం నేమ్ వరకు కవర్ చేసే ప్రయత్నం చేయండి, లేదు అంటే పెయింట్ వేయండి, లేదంటే బల్ల తిరిగేయండి. ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి దీనికి. రెండవది పుష్ కార్డ్స్. ఈ స్ట్రీట్ వెండర్స్ దగ్గర 4,000 నుంచి 5,000 వరకు పుష్ కార్డ్స్ కనబడుతూ ఉన్నాయి. దానిపైన నేమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పేపర్ అతికించండి. ఎందుకంటే నేమ్తో సహా పెట్టుకోవాలంటే వాళ్ళ ఇంటి వరండాలో పెట్టుకోవాలి. రోడ్డు మీద అమ్మడానికి లేదు. రోడ్ ఈజ్ అగైన్ పబ్లిక్ ప్రాపర్టీ. రోడ్డు మీద వాళ్ళు అమ్మేరు అంటే ఖచ్చితంగా నేమ్ పేపర్తో కవర్ చేయాల్సిందే. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇన్స్ట్రక్షన్. ఇది కూడా మీకు అపీల్ చేస్తున్నాను. మూడోది గ్లో
క్లోజ్ అయిన బోర్డ్స్ మళ్ళీ చెప్పారు, వాళ్ళు ఇంట్రెస్ట్తో పెట్టుకుందామని బిల్డింగ్ ఇస్తే ఉంచుతాం, అదర్వైజ్ తీసేస్తాం. మ్యాక్సిమము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే తీసివేయడం బెటర్. లేదు ఉంచుతాం మేడం అంటే బిల్డింగ్ ఇవ్వండి. వాల్ రైటింగ్స్ చాలా ఉన్నాయి గోడల మీద, అది కూడా బయటకు కనబడే అన్నీ కూడా పెయింట్ వేసేస్తూ ఉంటాం. లేదు వాళ్ళ ఇంటి లోపల ఎక్కడో ఉన్నవన్నీ కూడా బిల్డింగ్ ఇవ్వండి. ఈ నెల 18 నుంచి 24 తేదీ వరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా శిబిరం నిర్వహించడం జరుగుతుందని విపిజేఎం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగేశ్వర తెలియజేశారు. ప్లాస్టిక్ పొగాకు వాడటం వల్ల జరుగు నష్టాన్ని ప్రతి ఇంటికి తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారి సందర్భంగా తెలియజేశారు. మంగళగిరిలోని నవలూరు గ్రామంలో నాగార్జున యూనివర్సిటీ సహకారంతో విపిజేఎం డిగ్రీ కాలేజ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వై ప్రేమ్రాజ్, ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగేశ్వర, ఎంపీపీఎస్ నవలూరు హెడ్ మాస్టర్ మసాండా ఆధ్వర్యంలో ప్రజలకు ఓటుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 24 తేదీ వరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్లాస్టిక్ పొగాకు వాడటం వల్ల జరుగు నష్టాన్ని ప్రతి ఇంటికి తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. బాధ్యతగా నిర్వహించే నాయకుడికి తమ పవిత్రమైన ఓటును వేసి గెలిపించుకోవాలని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ప్రచారం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. మొదటి రోజుగా ప్లానిటేషన్, అలాగే రానున్న రోజుల్లో వాటర్ అవేర్నెస్ ర్యాలీ అనేటువంటిది కంపల్సరీగా ఉంది. కాబట్టి ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలి, 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి, అలాగే ఇప్పటికీ కూడా ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకోకపోతే రానున్న రోజుల్లో వాళ్ళకి వచ్చేటువంటి అర్హతలు కానీ అనర్హతల గురించి కానీ వివరిస్తూ ఒక సవివరమైనటువంటి ఓటర్ అవేర్నెస్ ర్యాలీని గ్రామ ప్రజలందరికీ కూడా మధ్యాహ్నం సెషన్లో ఒక ర్యాలీ రూపంలో ప్లకార్డ్స్ పట్టుకొని వీధి వీధిన తిరిగి ర్యాలీగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపులు కానీ, ప్లాస్టిక్ అవేర్నెస్ ర్యాలీ కానీ, యాంటీ టొబాకోకు సంబంధించి ఇట్లాగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారాగా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచేటువంటి విధానంలో ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది. మరి ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి నాగార్జున విశ్వవిద్యాలయానికి, అలాగే మా కళాశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి పిల్లలు కూడా ఈ ఓటు ఎట్ట ఉపయోగించుకోవాలి, అట్లాగే మొక్కలు నాటడం, అట్లాగే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఏదైనా జాబ్ చేసినా కూడా ఎలా ఉపయోగపడాలి సమాజానికి, ఎలా అభివృద్ధి చేయాలి ఈ సమాజాన్ని అని వీళ్ళకి ఒక అవగాహన రావడానికి ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఎంత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నానండి. ఇది మా స్కూల్ కేంద్రకంగా పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్విరాన్మెంటల్ అనే వాటి గురించి గ్రామాల్లో ఉన్న వారికి దాని గురించి తెలియచేయడానికి, మనం ఓటు సరైన విధానంలో వేసుకుంటే మనం పాలించే వాళ్ళు కూడా మంచిగా ఉంటారని వాళ్ళకి తెలియజేయడానికి, ఓటు అనేది మనకి చాలా పవిత్రమైనది. అది పాలనా విధానానికి ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది. ఈ ఓటర్ దినోత్సవాన్ని జనవరి 25వ తేదీన జరుపుకుంటాం జరిగింది. అదే విధంగా మనం ఓటు వేసేటప్పుడు మన బాధ్యతగా మనకి ఒక ముఖ్యంగా జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరు కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు. వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. అవినీతిలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయికతో కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడ్డాక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడ్డాక తొలిసారిగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో బొప్పిడి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభకు హాజరవడంతో అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. భారత మాతకి జై, నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ భారీగా తరలివచ్చిన జన సందోహాన్ని చూసి ఉత్సాహవంతంగా ప్రసంగించారు. ఎన్డీఏకి ఓటు వేయాలి, ఎన్డీఏ లోక్సభ సీట్లు 400 దాటాలి అని తెలుగులో పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్రంలో తమ విజయంపై ఎలాంటి సందేహాలు లేవని, ఈసారి 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. ఏపీలోనూ టీడీపీ, జనసేన కలిసి రావడంతో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ విజయభేరి మోగిస్తుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ के लोग इस चुनाव में 2 बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं। पहला, लोगों ने तय कर लिया है कि वो दिल्ली में
एनडीए सरकार को वापस लाकर रहेंगे। दूसरा, यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं। यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है। आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी, उसे पिछले 5 साल में यहां धक्का लगा है। आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए, आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का నిర్ణయ लिया है। ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. తలసీల రఘురాం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. 4 సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహాయించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు ఉండనున్నాయి. రోజు జగన్ ప్రజల్లోనే ఉంటారని, రాత్రి కూడా అక్కడే నిద్రిస్తారని తెలిపారు. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేపు పూర్తి షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడున్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. డేటు అన్ని కూడా, ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 బహిరంగ సభలు నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్ వాల్యుయేషన్ 3 సార్లు జరిగితే ఒక్కసారి చేస్తామని గౌతమ్ సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. అక్రమంగా 3 సార్లు మూల్యాంకనం జరిగిందని అన్ని ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసిందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా బుకాయిస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ స్కామ్ పై తామిచ్చిన ఆధారాలు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలతో వస్తానని మీడియా సమక్షంలో సవాంగ్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తప్పు చేసి కూడా ఇంకా బుకాయించడం ఏంటి అని నిలదీశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత సవాంగ్కు లేదన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధితాయుతమైన పదవిని నిర్వర్తించిన సవాంగ్ ఈ విధంగా బుకాయించడం దిగజారుడుతనానికి పరాకాష్ట అని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తొలగించకముందే సవాంగ్ రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని సూచించారు. నేడు జరుగుతున్న ఏపీపీఎస్సీ పరీక్షలు సవాంగ్ చైర్మన్ గా పారదర్శకంగా నిర్వహిస్తారని ఎలా నమ్మాలని అడిగారు. నిన్న జరిగిన ప్రిలిమ్స్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరగవని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్కామ్ పై సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్ర యువత జీవితాలతో ఆడుకున్న ఎవరిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. మిమ్మల్ని తొలగించమనే కోరాం. మొన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, సీనియర్ నాయకులందరూ వెళ్ళి
మిమ్మల్ని తొలగించమని కోరాం, ఎందుకంటే గవర్నర్ గారు అపాయింట్ చేశారు కాబట్టి. ఆయన కూడా చర్యలు తీసుకుంటా అన్నారు. ఆయన తొలగించలే, మీరే గౌరవప్రదంగా రిజైన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని తప్పులు ఇంత అడ్డగోలుగా చేసిన తర్వాత హౌ కెన్ యూ స్టిల్ కంటిన్యూ మిస్టర్ సవాంగ్ గారు? హౌ కెన్ యూ కంటిన్యూ? యూ షుడ్ రిజైన్ ఫ్రమ్ దట్ పోస్ట్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్. ఒకసారి ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఇంకా మీ ఆధ్వర్యంలో పరీక్షలు ట్రాన్స్పరెంట్గా జరుగుతాయని నమ్మకం ఎవరికి ఉంటుందండి? నిన్న మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెట్టారు. వాటి వాల్యుయేషన్లో అవకతవకలు జరగవని గ్యారంటీ ఏంటి సార్? ఏంటి గ్యారంటీ? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు సార్? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పరుడైతే మీరందరూ కూడా అవినీతి పరులు అయిపోతారా? ఆయన గారు అవినీతి కోసం ఏ తప్పు చేయమంటే ఆ తప్పు చేసేస్తారా? ఆయన ఏదో నేనేదో చిల్లర విసిరేస్తాను, కోట్ల రూపాయలు వసూలు చేసుకుని రండి అంటే వసూలు చేసుకుని వచ్చేస్తారా? ఎట్లా సార్? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి బురదలో డొల్లుతా అంటే మీరు కూడా వెళ్ళిపోతారా ఆయనతో పాటు? కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి. ఒక పక్కన ఇన్ని ఆధారాలు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు ఉంచారు. హైకోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఆ పరీక్షలను రద్దు చేసింది. 3 సార్లు వాల్యుయేషన్ జరిగిందని నిర్ధారించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నిస్సిగ్గుగా ఉద్యోగాలను కూడా బరితెగించి అమ్ముకున్నాడో రుజువైన తర్వాత ఇంకా కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వచ్చి బుకాయిస్తా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్ ఫ్రమ్ దట్ పోస్ట్, తీర్పు వెలువడిన తర్వాత అసలు మీరు తక్షణమే రాజీనామా చేసి ఉండాల్సింది. నైతిక బాధ్యత వహిస్తూ, ఓయింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, యూ షుడ్ హ్యావ్ రిజైన్డ్ ఫ్రమ్ దట్ పోస్ట్ సవాంగ్ గారు. ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్ యూ స్టిల్ కమ్ బిఫోర్ ద ప్రెస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీఆర్ ప్రస్తావనతో తెలుగు వారిని ఆకట్టుకునే ప్రయత్నం. జగన్ కేబినెట్ మంత్రులపై తీవ్ర విమర్శలు. రెండోసారి విజయమే లక్ష్యంగా జగన్ కార్యాచరణ. మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్న సీఎం. ఎన్నికల ప్రచార స్టిక్కర్లను ఇంటింటికి అంటించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గడప గడపకు లావణ్యను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.